అందరికీ నమస్కారం. నేనే లక్ష్మీనారాయణమ్మ మీ ముందుకొస్తున్నాను. అంతర్జ్ఞాన చక్షు అనే పేరుతో. నిజంగా పేరు కాదు, అంతర్జ్ఞాన చక్షుతోనే ఆంతరంగిక నేత్రాలన్నమాట. కానీ ఒక్కటి బాధగా ఉందేమిటంటే ఇప్పుడు కొన్ని మరి కొంతమంది, అంటే ఉదాహరణకి ఇప్పుడు అన్వేష ఎవడో వాడి పేరు, నాకు వాడి పేరు కూడా అనవసరం అనుకోండి, కానీ వాడు అంత అశ్లీలంగా మాట్లాడుతూ ఉంటే ఈ విషయాలు నేనైతే మాట్లాడదలుచుకోలేదు. భక్తి గురించే మాట్లాడదాం అనుకున్నాను, కానీ భక్తికి ఇది ఆటంకం. ఇటువంటి ప్రజలు భక్తికి ఆటంకం అని బాధపడుతూ దుష్ట శిక్షణ శిష్టరక్షణలో అమ్మవారు చేసినట్టే నేను కూడా మరి ఈ దుష్టుడి గురించి మాట్లాడక తప్పదు. ఈ దుష్టుడికి కొంచెం సమాధానం ఇవ్వక తప్పదు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు. నేను ఎవరినో తెలుసా నీకు? నాలాంటి స్త్రీలందరూ ఎంతమంది తెలుసు నీకు? సభ్యతగా బట్టలు వేసుకోండి అని పంతులు గారు చెప్తే పంతులు గారికి ఏంట్రా కట్ చేస్తావు నువ్వు? ఏమిటా మాటలు ఏమిటి? అంటే అవి చూడడమే నీ పనా? ఇంకో పని నీకు లేదా? అబ్బాయిలు మగజాతి చూడండి, ఇది మీ లింగం. మీకు 2 రొట్టెలు ఉంటాయి, చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతుంది. కొంతమంది లుంగి పంచులు కట్టుకుంటారు పొట్టకాయలకి గాలి తగలడం కోసం. ఇంకొందరు లుంగి పంచులు కట్టుకుంటారు మన పంతులు గారి లాగా, గాలి తగలాలి. ఓకే, నువ్వు మర్మావయవాల్ని పరిశోధించి వాటి మీద పిహెచ్డి చేసి అవి ఈ కాయలా ఉంటాయి, ఆ కాయలా ఉంటాయి, గాడిద గుడ్డులా ఉంటాయి అని దరిద్రవర్ణన చెయ్యొద్దు. దయచేసి నువ్వు ఆడవాళ్ళ మర్యాదని పరిరక్షిస్తానని పేరు పెట్టుకొని ఆడవాళ్ళని మానసిక మానభంగం చేస్తున్నావు. అర్థమవుతుందా నీకు? ఆడవాళ్ళని మానసిక మానభంగం చేస్తున్నావు. మీరు పంచిని విమర్శిస్తున్నారు. పంచె కట్టుకోవడం వేరే అర్థం కాదు. నేను ఆ మాట బయటికి అనకూడదు. పంచె అంటే ఏమిటో తెలుసండి? అది బ్రాహ్మణ్ అంటే బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ వివర్ధన. పంచ అంటే బ్రాహ్మణుడి యొక్క సాంప్రదాయం. ఒక ఆలయానికి వెళ్ళాలంటే, ఆలయంలో పూజారిగా ఉండాలంటే పంచ ధరించాలి. మడికి పంచ ముఖ్యం. అంతేగాని పంచని వేరే రకంగా విమర్శిస్తే మాత్రం భారతీయ సంస్కృతిని విమర్శించినట్టే. అసలు నీకేం తెలుసని భారతీయ సంస్కృతి గురించి నువ్వు పంచని విమర్శిస్తున్నావు? చీర, ఆడవాళ్ళకి చీర, మగవాళ్ళకి పంచ. ఇది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని నువ్వు వక్రీకరిస్తున్నావు. దయచేసి ఇలాంటిది నీ వినాశనానికే దారి తీస్తుంది. మరి అమ్మాయిలకు అవన్నీ, అమ్మాయిలు యోని మార్గం ఎలా ఉంటుంది? ఇదిగో గర్భాశయించి పెద్దగా ఉంటుంది, బుర్ర ఇందులోంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంత పెద్దది ఉంటుంది అనడానికి నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకో, చూడు ఎంత పెద్దది. ఇంకా దీనికన్నా పెద్దది అనమాట. ఆ బిడ్డ ఇందులో నుంచి వస్తుంది, ఎంత చిన్న కన్నంలో నుంచి. ఎంత గొప్పది. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉంటాయో తెలుసా? ఈ వజానాలో క్యాన్సర్లు, మొత్తం రక్తం. ఆ 3 రోజులు ఇది అవుతుంది కదా, ఆ 3 రోజులు తర్వాత 10 రోజులు ఇబ్బందులు, కంపులు, జిగురులు, వైట్ డిశ్చార్జ్, ఎన్నో రకాల క్యాన్సర్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నొప్పులు ఆడుకుంటాయి. నీకేటుంది? పుట్టిన కాంచి వచ్చినంత వరకు ఏ నొప్పి లేదు. నెలకో నొప్పి, వాళ్ళకి తలనొప్పులు. దానికి తోడు దీని మీద అవి కప్పేసి, తర్వాత డైర్లు కప్పేసి, తర్వాత లంగాలు వేసేసుకొని, ఆ తర్వాత చీర వేసేసుకొని 10 కుర్చీలు నువ్వు రేపు చేసేస్తాను, ఒళ్ళంతా కప్పుకొని తిరగాల. ఏమిటా మాటలు ఏమిటి? అంటే అవి చూడడమే నీ పనా? ఇంకో పని నీకు లేదా? అంటే నువ్వు పుట్టంగానే మీ అమ్మది అదే చూసావా? నువ్వు గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు మీ అమ్మ అనుభవించే నొప్పి ఆనందకరమైన నొప్పి. ఇబ్బందికరం అనుకుంటే నిన్ను కనే కందు. మాతృత్వములోనే ఉంది ఆడ జన్మ సార్థకం, అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. నేను అనకూడదు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ పుట్టుకతోనే నీకు అమ్మ అయిపోయిందా? చంటి పిల్లగా పుట్టింది, చంటి శిశువు, ఒక బొమ్మ. అంటే చాలా ముద్దుగా ఉండే ఒక అందమైన శిశువు. ఆ శిశువుకి కల్లా కపటం ఏం తెలీదు. 5 ఏళ్ల ప్రాయం వస్తుంది, 16 ఏళ్ల ప్రాయం వస్తుంది, ఎవరితోనో పెళ్ళవుతుంది. అంటే మీ నాన్నతో పెళ్ళయింది అనుకుందాం. అప్పుడు మీ నాన్నతో పెళ్ళైతేనే కదా
ఆ ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు తెలుసుకో. అంచేత ఏదైనా మాట్లాడే ముందు, ఎవరినైనా విమర్శించే ముందు మన స్థాయి ఏమిటి, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడడం వల్ల సమాజం ఏ రకంగా, ఇప్పుడు ఎందుకంటే పురుషుల్లో సగభాగం స్త్రీ పురుషులు కలిస్తేనే సమాజం. కాబట్టి గుడ్డలిప్పుకొని తిరగండి, గుడ్డలిప్పుకొని తిరిగే స్వేచ్ఛ మీకుంది. ఇది చాలా తప్పుడు. ఏమిటంటారంటే ఇంగ్లీష్లో అయితే స్టేట్మెంట్ అంటారు, తెలుగులో ఒళ్ళు పోతాం అంటారు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏదైతే, నేను మీరు అనలేను ఎందుకంటే నువ్వు ఏదైతే స్త్రీని ఉద్ధరిస్తున్నాను, స్త్రీకి స్వేచ్ఛనిస్తున్నాను, స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చే మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావో అది స్త్రీని బలి చేసే మాటలే అవుతాయి తప్ప అది స్వేచ్ఛ అనిపించుకోదు. స్వేచ్ఛ అంటే ఏంటంటే శారీరకంగా గుడ్డలిప్పుకొని తిరగడం కాదు. స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు. నేను అందరికీ చెప్తున్నాను, సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు. సత్యహరిశ్చంద్రుడు రాజుతో పందెం వేసి పాపం ఓడిపోతాడు. ఓడిపోయి భార్యను కూడా అమ్ముకుంటాడు. చివరికి కొడుకు చనిపోతే ఆ కొడుకుని శవాన్ని తగలబెట్టడానికి కాటికొస్తాడు. అప్పుడు సత్యహరిశ్చంద్రుడే కాటికాపరిగా ఉంటాడు. కానీ ఆవిడికి ఆ విషయం తెలియకపోతే నా దగ్గర డబ్బులు లేవు బాబు, ఎంతో కొంత ఇవ్వమని నువ్వు అడుగుతున్నావు, నా దగ్గర ఎక్కడివి డబ్బులు అని అడిగితే అప్పుడు అమ్మా నీ మెడలో ఉన్న పుస్తీలు ఉన్నాయి కదా అవి తాకట్టు పెట్టి అవి నాకు ఇచ్చే అంటాడు. అంటే ఆహా మా ఆయనకి తప్ప నా పుస్తీలు ఎవరికీ కనిపించవు, అయితే ఈయన నా భర్త అని పోలుస్తుంది. ఆడదంటే ఏంటనుకుంటున్నావు అమ్మా? ఆడదంటే ఏంటో తెలుసా? ఆడదంటే మాంగళ్యం భర్తకి తప్ప ఎవరికీ కనిపించనంత మహత్యం గలది. ఆడదంటే మామూలుగా చెప్తున్నాను, ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే నేను చెప్పింది వింటే బాగుపడతారు. ఇంట్లో మనం వేసుకున్న బట్ట ఉంది కదండి, ఆ బట్ట మనం ఇప్పిన తర్వాత, అంటే వేరే బట్టలు మనం మార్చుకున్న తర్వాత, మనం ఇంతకు ముందు వేసుకున్న బట్ట ఉతికి ఆరవేసిన తర్వాత, అది ఆరిపోయిన తర్వాత కూడా వెంటనే దాన్ని మడత పెట్టుకొని ఎక్కడుంటుందో కూడా తెలియకుండా గుట్టుగా దాచుకోవాలి. బట్ట అంటే ఏంటో తెలుసా? మనం ఆదిమానవులం కాదు. ఆదిమానవుడు అడవుల్లో నా పశువుల వలెనే తిరిగాడు, పచ్చి మాంసము కందమూలములు ఆకలి వేస్తే తిన్నాడు, చలి వేస్తే తన శరీరాన్ని చెట్లాకు బెరళ్లతో కప్పాడు. ఆదిమానవుడు అంటే మగాడే కాదు కదండి, ఆడవాళ్ళు కూడా ఆదిమానవులు ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళు నాగరికులు కారు కాబట్టి వాళ్ళు కూడా శరీరాన్ని దాచుకోవడం అంటే శరీరాన్ని చూపించుకోవడం ఇష్టం లేక చెట్ల యొక్క ఆకుబెరళ్ళు కానీ జంతువుల యొక్క చర్మాలు కానీ ఒళ్ళంతా కప్పుకొని తిరిగారు ఆడ మగ కూడా. నీ మాటలు స్త్రీల గురించి దయచేసి కట్టిపెట్టు. స్త్రీల గురించి మాట్లాడే ముందు నీ అమ్మని గుర్తు తెచ్చుకొని మాట్లాడు. నేను మాతాజీని మాట్లాడుతున్నాను, దుర్గాదేవి అమ్మ. దుర్గా లక్ష్మీ సరస్వతి అన్ని శక్తుల్ని అమ్మతో కొలుస్తాం. అమ్మని తలుచుకొని మాట్లాడు, అశ్లీలంతో మాట్లాడకు, ఏ కాయిని అశ్లీలంగా చూపించకు. అక్కర్లేదు ఎవరికి లైంగిక విద్య ఎవ్వరికీ అక్కర్లేదు. కామం పెళ్ళైతే అన్నీ అవే తెలుస్తాయి. వాటి గురించి ఏవి ఇప్పుడు ప్రత్యేకమైన విద్యలు ఏవి అవసరం లేదు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విద్యలు చాలా ఉన్నాయి. బ్రతుకు తెరువుల కోసం పాకులాడే విద్యలు చాలా ఉన్నాయి. ఆధ్యాత్మికత కోసం నేర్చుకోవాల్సిన విద్యలు చాలా ఉన్నాయి. నైతికత కోసం నేర్చుకోవాల్సిన విద్యలు కూడా చాలా ఉన్నాయి. అంచేత నీ లైంగిక విద్య ఎవరికి ఇక్కడ అక్కర్లేదు. ఆ లైంగిక దరిద్రం ఇక్కడ ఎవరికీ లేదు. ఈ భారతదేశంలో లైంగిక వ్యవస్థ అంటే భారతీయ వివాహ వ్యవస్థ ఉన్నంత వరకు ఈ ప్రమాదాల నుంచి తప్పుకోవచ్చు. కానీ నీలాంటి వాళ్ళు కానీ ఉంటే నువ్వు ఏ దేశంలో ఎక్కడ తిరిగావో నాకు అనవసరం, నువ్వు ఎవరి హక్కులతో మాట్లాడుతున్నావో కూడా నాకు అనవసరం, నీ విదేశీ లైంగిక జ్ఞానం కూడా నాకు అనవసరం. కానీ దయచేసి భారతీయ వివాహ వ్యవస్థ, భారతీయ కుటుంబ వ్యవస్థ, భారతీయ మాతృస్వామిక లేదా పితృస్వామిక వ్యవస్థ, వేదకాలం నాటి వ్యవస్థ,
అందులో దురాచారాలను ఖండిస్తాం కానీ అశ్లీలమైనటువంటి వాక్కులు ఇంకొకసారి కానీ నేను కనుక విన్నట్టయితే స్త్రీ ద్వేషిగా నిన్ను ముద్రిస్తాను. నువ్వు స్త్రీవాదివి కాదు, నువ్వు ఆంతరంగిక స్త్రీ ద్వేషివి. నువ్వు దయచేసి మాట్లాడకు. నీ క్షమాపణలు ఎవ్వరూ అంగీకరించరు. ఎందుకంటే నువ్వు వెటకారంగా క్షమాపణ చెప్పవు. నీ వెటకారమైన క్షమాపణ ఎవరికి అక్కర్లేదు. నువ్వు మీ అమ్మకి చెప్పుకో క్షమాపణ. నువ్వు మీ అమ్మకి చెప్పుకో చాలు క్షమాపణ. మాకెవ్వరికి అవసరం లేదు. నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడకుండా ఉంటే నువ్వు నిజంగా క్షమాపణ చెప్పినట్టు లెక్క. అప్పుడు మేము క్షమిస్తామో క్షమించమో వేరే సంగతి. కానీ నీ ప్రభావంతో చెడిపోయే యువత ఉంది కదా, ఆ యువతకి మాత్రం నువ్వే బాధ్యత వహించాలి. అర్థమైందా? నువ్వేం మాట్లాడుతున్నావు అనేది నాకు అనవసరం. నీ మాటలు ఇంతవరకు విన్నదే నేను మహాపాపం చేసి విన్నాను. అంచేత నా పాపాన్ని నేను ప్రక్షాళన చేసుకోవాలంటే ఇప్పుడు నేను నా శక్తిని, నా ఆధారాన్ని నేను తలుచుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం దుర్గాయ నమః. తల్లి, ఇటువంటి దుష్టుల దౌష్ట్యాన్ని పోగొట్టడానికే మాట్లాడాను తప్ప ఇటువంటి వాళ్ళతో వాదించాలని కానీ మూర్ఖులతో మాట్లాడాలని కానీ మాట్లాడలేదు. నన్ను ఆ భగవంతుడు క్షమించాలని భావిస్తూ దయచేసి అసలు ఈ విషయాలని మాట్లాడవద్దు. మాట్లాడేవనుకో నిన్ను ప్రపంచంలోంచి అందరూ వెలేసేలాగా నేను స్పృహ తెస్తాను, సామాజిక స్పృహ తెస్తాను, నేను తెస్తాను. నా విషయం ఏంటో తెలుసా? నేను సమాజాన్ని మనస్సుతో చూస్తాను, నీలాగా కళ్ళతో చూడను. నీ కళ్ళు కామాకర్షణ కలిగిన కళ్ళు. నువ్వు కామమే మాట్లాడతావు, కామమే చూస్తావు. కానీ నేను మనోనేత్రంతో దర్శిస్తాను. కళ్ళు లేని దాంతో చెప్పించుకుంటున్నావు కదా, సిగ్గు తెచ్చుకో. అర్థమైందా? నేను చూసిన ప్రపంచాన్ని కూడా నువ్వు చూడనందుకు బాధపడు. అంచేత ఆంతరంగికంగా స్త్రీని చూడు, శారీరకంగా కాదు. శారీరకంగా స్త్రీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో నొప్పులు పడుతున్నారు, వాళ్ళు ఇలాంటి బాధలు పడుతున్నారు, అలాంటి బాధలు పడుతున్నారు. అది లేకపోతే సంతానమే కలగదు. నువ్వు మోస్తావా పోనీ? ఒక 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 శిశువుని నువ్వు మోసుకంటావా పోనీ? కంటే నువ్వు ఆ త్యాగంలో పాలు పంచుకుంటే నువ్వు చెప్పు. నిన్ను ఆ స్త్రీ కంటుంది కాబట్టి ఆ స్త్రీకి గౌరవి. అంతేగాని వాళ్ళ దుస్తులు, ఇలాంటి దుస్తులు వేసుకోండి, గుడ్డలిప్పుకొని తిరగండి, మీకు ఆ స్వేచ్ఛ ఉందని నువ్వు చెప్పకు. ఆ స్వేచ్ఛ మగాడికి కూడా లేదు. మగాడైనా సరే గుడ్డలిప్పుకొని ఎవరు తిరగడం లేదు, గుడ్డలు వేసుకునే తిరుగుతున్నారు అందరూ. ఎవరి స్థాయికి తగిన బట్టలు వాళ్ళు కట్టుకొని తిరుగుతున్నారు. ఎవరి స్థాయి మీరితే మగాడైనా సరే తప్పే. స్థాయి మీరితే మగాడైనా సరే తప్పే. మగాడు లుంగి పంచి కట్టుకుంటాడు, ఇంట్లో లుంగి కట్టుకుంటారు, ఇంట్లో కట్టుకుంటారు. ఆడది చీర ధరిస్తుంది, నైటీలు ధరిస్తుంది, డ్రెస్సులు వేస్తుంది. కానీ అశ్లీలమైన బట్టలు ఏ ఆడపిల్ల ధరించకూడదని మరీ చెప్పే హక్కు నాకుంది. తోటి ఆడదానిగా అవమానాన్ని నేను దలుచుకోలేదు కాబట్టి. అశ్లీలమైన స్వేచ్ఛ ఎవరికీ లేదు కాబట్టి ఒళ్ళు కప్పుకునే దుస్తులు వేసుకోండి. ఇది నేను ఆడవాళ్ళందరికీ ఇచ్చే సందేశం. అడ్డమైన వాళ్ళ మాట వినకండి, నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడొద్దు. ఓకే? అందరికీ నమస్కారం. నా వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.